Hi everyone. Firstly, a grand welcome to our app Make Things Happen as We Can. సో మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా డిగ్రీ సెమ్ 3 అయితే కంప్లీట్ చేసుకొని ఈరోజు డిగ్రీ సెమిస్టర్ 4 కోర్సెస్లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్. సో మీ థర్డ్ సెమ్లో ఎలా అయితే సక్సెస్ అయ్యారో ఫోర్త్ సెమిస్టర్లో కూడా మీరందరూ కూడా అలానే సక్సెస్ అవ్వాలి మన కోర్సెస్తో. అండ్ థర్డ్ సెమ్లో కనుక మీరు తెలిసి తెలియక ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే మాత్రం ఆ మిస్టేక్స్ అనేవి ఈ సెమిస్టర్లో మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఇంకా సక్సెస్ఫుల్ అనేది మీరు అవ్వాలన్నమాట. ఓకే, రైట్. సో అయితే ప్రజెంట్ మీరు చూస్తున్న కోర్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్. సో ఎవరైతే మ్యాథ్స్ని మేజర్గా చూస్ చేసుకున్నా, మ్యాథ్స్ని మైనర్గా చూస్ చేసుకున్నా కూడా వాళ్ళకి కామన్గా ఉండే పేపరు రింగ్ థియరీ. సో ఆ రింగ్ థియరీకి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 1 అనేది డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో టాపిక్లోకి వద్దాం. సో ఫస్ట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకుంటే, అంటే టాపిక్ రిలేటెడ్గా కొన్ని విషయాలు మీకు చెప్పాల్సి వస్తే మాత్రం రింగ్ థియరీ అనేది గ్రూప్ థియరీ లాంటిది. సో గ్రూప్ థియరీ థర్డ్ సెమిస్టర్లో ఎలా అయితే మనం నేర్చుకున్నామో, మనం ఎలా అయితే క్లాసులు చెప్పామో, మీ అందరికీ ఎంత బాగా అయితే అర్థమయ్యాయో అలాగే ఇక్కడ కూడా రింగ్ థియరీ కూడా ఉంటుంది. సో గ్రూప్ థియరీ లాగే రింగ్ థియరీ అనేది ఉంటుంది. ఓకే, బట్ టర్మినాలజీ మారుతుంది అంతే. ఓకేనా, టర్మినాలజీ మారుతుంది. అక్కడ కొన్ని పదాలు ఇక్కడ ఇంకోలా పిలుస్తాం అంతే. ఓకే, అలాగే కండిషన్స్ మారుతాయి, ఫార్ములాస్ మారుతాయి, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఇందులో కనబడతాయి. సో రింగ్ థియరీలోకి వచ్చేద్దాం. ఓకే, అసలు రింగ్ అంటే ఏంటి ఇదంతా కూడా కంప్లీట్గా మనమైతే చూద్దాం. ఓకే, ఫస్ట్లీ సో ప్రతిదీ కూడా మీకు స్క్రీన్ మీద నీట్గా కనిపిస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను మీరు అడగొచ్చు. ఓకేనా, వీడియో అయిన తర్వాత. రైట్, అయితే రింగ్ థియరీకి సంబంధించి అసలు ఇప్పుడు నార్మల్గా గ్రూప్ థియరీ థర్డ్ సెమ్కి సంబంధించి మనం గ్రూప్ థియరీ నేర్చుకున్నాం కదా. గ్రూప్ థియరీ అంటే మనం ఏం నేర్చుకున్నాం అమ్మా? గ్రూప్ థియరీకి సంబంధించి మనం ఏం నేర్చుకున్నాం? అసలు గ్రూప్ థియరీలో ఫస్ట్ మనం నేర్చుకున్న లెసను గ్రూప్స్ కదా. గ్రూప్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెట్ కదా, అంటే ఒక సెట్ అనేది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జీ అనేది ఒక సెట్, ఇందులో ఏవో ఎలిమెంట్లు ఇలాగా ఉన్నాయి. సో ఎలాంటి ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్ కనుక పర్టికులర్లీ 4 లాస్ని కనుక సాటిస్ఫై చేస్తే, 4 లాస్ ఏంటవి చెప్పండి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. వెరీ గుడ్, నువ్వు చెప్పావు కదా. ఎస్. సో ఈ 4 లాసు ఒక సెట్ అనేది 4 లాస్ని సాటిస్ఫై చేస్తే ఆ యొక్క సెట్ని మనం ఏమని పిలవచ్చురా అంటే గ్రూప్ అని పిలవచ్చు కదా, అవునా కదా? అలాగే ఇక్కడ కూడా ఒక సెట్ని, ఓకేనా, ఒక సెట్ని రింగ్ అని పిలాలనుకోండి. జాగ్రత్త చూడండి, ఒక సెట్ని రింగ్ అని పిలాలనుకోండి, అప్పుడు ఆ యొక్క సెట్ అనేది కొన్ని కండిషన్ని సాటిస్ఫై చేయాలి అంతే. సేమ్ అక్కలాగా అక్కడ గ్రూప్కి 4 కదా, ఇక్కడ 4 కదా, ఇంకెక్కువ ఉంటాయి. ఓకే, ఏంటవి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, రింగ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రింగ్ని మనం స్పెసిఫిక్గా ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. గ్రూప్లో ఎలాగైతే జియో రింగ్ అనేది ఆర్ అమ్మ. సో ఆర్ ప్లస్ అనేది కమిటేటివ్ అవ్వాలి. ఏమవ్వాలమ్మా? కమిటేటివ్ వరకు అవ్వాలి. ఆర్ ప్లస్ అనేది కమిటేటివ్ అవ్వాలి. నేను అంటే ఏంటో నీట్గా చెప్తాను, నువ్వు కంగారు పడకు, ఫ్రీగా ఉండు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఆర్ డాట్ అనేది సెమీ గ్రూప్ అవ్వాలి. ఏమవ్వాలి? సెమీ గ్రూప్ అవ్వాలి. అలాగే ఫైనల్లీ డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఏ లాస్ అమ్మా? డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో ఈ 3 కండిషన్లు అయితే అయిపోయినట్టే. చెప్పండి ఇప్పుడు నాతో. రింగ్ అవ్వాలంటే ఒక సెట్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? బేసిక్గా 3. ఒకటి, ఆర్ ప్లస్ ఈజ్ కమిటేటివ్, ఆర్ డాట్ ఈజ్ సెమీ గ్రూప్, డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయనన్నా గ్రూప్ థియరీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? జీ కామా డాట్, జీ కామా సర్కిల్, ఇలా ఆ యొక్క సెట్ పక్కన ఒక బైనరీ ఆపరేషన్ చెప్తాం కదా. రింగ్ థియరీకి వచ్చేసరికి రింగ్ అనగానే నీకు ఇక్కడ 2 ఉంటాయి, ఆరు ప్లస్ డాట్. గుర్తుపెట్టుకో, ఆరు ప్లస్ డాట్. ఓకేనా? సో ఇలా 2 బైనరీ ఆపరేషన్స్తో ఉంటే దాన్ని రింగ్ అని పిలుస్తాం. అలాగే 3 కండిషన్స్ని సాటిస్ఫై అయితే అది రింగ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ 3 కండిషన్స్లో ఆర్ ప్లస్ అంటే అర్థం ఏంటి? ప్లస్ అంటే ఓన్లీ ఎడిషన్తో మాత్రమే కమిటేటివ్ అవ్వాలని మీనింగ్ అక్కడ.
అలాగే డాట్ అంటే ఓన్లీ మల్టిప్లికేషన్తో మాత్రమే సెమీ గ్రూప్ అవ్వాలని మీనింగ్. అలాగే డిస్ట్రిబ్యూటివ్ లాస్ అనేవి డాట్ తోటి ప్లస్ తోటి అవుతుంది. ఓకేనా, రైట్. చూద్దాం, ఇంకా క్లియర్గా మనం చెప్పాలి కాబట్టి ఒకసారి ఇక్కడ చూద్దాం. జాగ్రత్త చూడండి ఇక్కడ. సో టాపిక్లోకి వస్తే ఇప్పుడు క్లియర్గా ఆర్ ప్లస్ అనేది కమిటేటివ్ అవ్వాలని చెప్తున్నాను నేను. ఆర్ ప్లస్ అనేది కమిటేటివ్ అవ్వాలని చెప్తున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు కమిటేటివ్ అంటే ఎన్ని రూల్స్ చెప్పండి. కమిటేటివ్ ఈజ్ అ 5th రూల్, గుర్తుందా? క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమిటేటివ్, ఈ 5 చెప్తే ఎబిలియన్ అంటామా, అదే ఇక్కడ చెప్పాలి. సో ఆర్ ప్లస్ ఈజ్ కమిటేటివ్ అంటే అక్కడ 5 వస్తాయి, మళ్ళీ ఈ ఫస్ట్లోనే 5 వస్తాయి. ఏ క్లోజర్ చెప్పాలి, క్లోజర్ ఎలాగో నీకు తెలుసు కదా, క్లోజరు అదే. బి అసోసియేటివ్ చెప్పాలి, సి ఐడెంటిటీ చెప్పాలి, డి ఇన్వర్స్ చెప్పాలి, ఈ కమిటేటివ్ చెప్పాలి. అర్థమైందా లేదమ్మా? సో ఫస్ట్ ఒక కండిషన్ అనుకంటే ఒక కండిషన్ అని చెప్పానా, ఆ ఒక కండిషన్ ఈ 5 చేయాలి. సో క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమిటేటివ్ ఈ 5 చేయాలి. ఎందుకంటే కమిటేటివ్ అంటే అర్థం 5ది. 5వ దానికి వెళ్ళావంటే ముందు 4 ఉన్నట్టే కదా, కాబట్టి ఓవరాల్గా 5 చేయాలి. అయితే ఎలా చేయాలి, ఆర్ ప్లస్ అంటున్నాను కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్తో చేయాలి. ఇవన్నీ కూడా ఎడిషన్తో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోజర్ అంటే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ అని, అసోసియేటివ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, నీకు తెలిసిందే అసోసియేటివ్లు ఇవన్నీ తెలిసిందే. తర్వాత ఐడెంటిటీ అంటే ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. అలాగే ఇన్వర్స్కి వచ్చేసరికి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈక్వల్ టు 0, తెలుసు కదా ఇన్వర్స్. ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది, తెలుసు కదా. ఎడిషన్లోని ఐడెంటిటీ ఎలిమెంట్ 0, మల్టిప్లికేషన్లోని ఐడెంటిటీ ఎలిమెంట్ 1. ఇదంతా మనం 3rd సెమ్లో నేర్చుకున్నాం అదే. అలాగే కమిటేటివ్కి వచ్చేసరికి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇవన్నీ నేను డైరెక్ట్ రాస్తాను ఎందుకంటే నీకు బాగా తెలుసు కాబట్టి 3rd సెమ్లో. ఓకేనా, ఇవన్నిటికి డెఫినేషన్ అనేది నీకు నేను ఇచ్చిన ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్లో ఉంటుంది. సమ్మల్ చేస్తున్నప్పుడు కూడా ఇస్తాను, కంగారు పడకు, జస్ట్ చెప్తున్నా. సో ఆర్ ప్లస్ అనేది కమిటేటివ్ అంటే ఈ 5 చెప్పాలి. తర్వాత ఏంటి, ఆర్ డాట్ ఈ సెమీ గ్రూప్. ఆర్ కామా డాట్ ఈ సెమీ గ్రూప్ అంటే అర్థం ఏంటన్నా, విత్ రెస్పెక్ట్ టు డాట్ అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషను నువ్వేం చెప్పాలంటే సెమీ గ్రూప్ అని చెప్పాలి. సెమీ గ్రూప్ అని నేను ఏం నేర్పించాను, గ్రూప్లో సగం. గ్రూప్లో సగం అంటే ఎన్ని రూల్స్, 2. అంటే క్లోజర్ చెప్పాలి ఇక్కడ, అలాగే అసోసియేటివ్ కూడా చెప్పాలి, అంతే. కాకపోతే విత్ రెస్పెక్ట్ టు డాట్తో చెప్పాలి. అంటే ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి ఇంటూ సి అలా అనమాట ఇది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఏంటి సార్ ఆ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే, ఇది కొత్తది అనమాట, మనం చెప్పుకోలేదు అప్పుడు. ఓకేనా, డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఏంటి సార్ ఆ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఫార్ములా ఇది, ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, అది డిస్ట్రిబ్యూటివ్ లా. అలాగే రివర్స్లో బి ప్లస్ సి ఇంటూ ఏ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఏ, జస్ట్ మల్టిప్లికేషన్ అంతే, దాన్ని డిస్ట్రిబ్యూటివ్ అంటారు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చెయ్యు, ఫస్ట్ కేస్ దాంట్లో ఓన్లీ ఎడిషన్తో చేస్తాం, సెకండ్ దాంట్లో ఓన్లీ మల్టిప్లికేషన్తో చేస్తాం, థర్డ్ దానికి వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఉంటుంది, ఎడిషన్ ఉంటుంది. చూడు, ఏ ఆఫ్ బి ప్లస్ సి అంటే అర్థం ఏంటి, ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఏ ఇంటూ బి ప్లస్ సి కాబట్టి. సో వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఏబి, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఏసీ. దీన్నే మనం డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని పిలుస్తాం, డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటాం. లాస్ ఎందుకంటే ఇదొకటి ఉంటుంది, రివర్స్లో కూడా ఉంటుంది. సో ఇది లెఫ్ట్ వైపు ఉంది, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్. ఇదే కనుక రైట్ సైడ్ ఉంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్, సింపుల్. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో ఓవరాల్గా ఇప్పుడు ఒక సెట్ ఇచ్చి రింగ్ అని చెప్పమంటే నువ్వేం చెప్తావు, ఏం చెప్పాలి చెప్పు నాతో పాటు, 3 కండిషన్స్. ఒకటి, ఆర్ ప్లస్ అనేది కమిటేటివ్ అంటే 5 రూల్స్ చెప్పాలి విత్ ఎడిషన్. అలాగే ఆర్ డాట్ అనేది సెమీ గ్రూప్ అంటే 2 రూల్స్ చెప్పాలి విత్ మల్టిప్లికేషన్. అలాగే థర్డ్ వన్ వచ్చి డిస్ట్రిబ్యూటివ్. డిస్ట్రిబ్యూటివ్ అంటే ఇక్కడ చెప్పిన ఈ రూల్. ఇప్పుడు అర్థమైపోయింది కదా రింగ్ అంటే ఏంటో. అప్పుడు గ్రూప్ అంటే చిన్నది, ఇది రింగ్ అంటే పెద్దది, అంతే, ఇంకేం లేదు. సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడు రింగ్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇంకొన్ని డెఫినేషన్స్ ఇంకొన్ని మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక చిన్న డెఫినేషన్స్ 2 ఉన్నాయమ్మా. ఒకటి యూనిటీ ఎలిమెంట్, ఏంటది యూనిటీ ఎలిమెంట్. ఇంకొకటి
కమ్యుటేటివ్ రింగ్ అమ్మ. యూనిటీ ఎలిమెంట్ ఒకటి, కమ్యుటేటివ్ రింగ్ ఒకటి, ఈ రెండు ఉన్నాయి డెఫినేషన్స్ ఇవి. సో ఇవి ఏంటి అని తర్వాత ఉపయోగపడతాయి ఎక్కడనే చెప్తాను. ముందు యూనిటీ రింగ్, కమ్యుటేటివ్. ఏంటి సార్ అంటే యూనిటీ ఎలిమెంట్ అంటే సింపుల్గా ఐడెంటిటీ అని అర్థం అమ్మ. యూనిటీ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటన్నా ఐడెంటిటీ. ఇప్పుడు గ్రూప్ థియరీ ఉందా, గ్రూప్ థియరీలో గ్రూప్ అని చెప్పాలంటే 4 రూల్స్ తెలుసు. 4 రూల్స్లో ఫస్ట్ ది క్లోజర్, సెకండ్ ది అసోసియేటివ్, థర్డ్ ది ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ ఏదైతే ఈ అని ఉందో అదే ఇక్కడ యూనిటీ అనమాట, పేరు మారింది అంతే. సో గ్రూప్ థియరీలో ఐడెంటిటీ, రింగ్ థియరీలో ఏంటది యూనిటీ, పేరు మారింది అంతే. యూనిటీ ఎలిమెంట్ అంటే ఐడెంటిటీ ఎలిమెంటే, గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇక్కడ మనకి 1 అవుతుంది ఐడెంటిటీ, అక్కడ 1 అలాగే, ఇక్కడ అలాగే 1 అనమాట. అక్కడ 1 0 ఎడిషన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ యూనిటీ ఎలిమెంట్ 1తోనే చెప్తాం మనం, 1తోనే. అంటే దీనికి రూల్ ఏమవుతుందంటే a × 1 = 1 × a = a అంతే. అక్కడ AE = EA = A కదా, అలా ఇక్కడ A1 1A A అలా. A1 అంటే A × 1 అలాగా, అంతే సింపుల్. అలాగే కమ్యుటేటివ్ రింగ్ అంటే గ్రూప్ థియరీలో కమ్యుటేటివ్ అంటే ఏంటి, A × B = B × A అనా, అంతే అవునా కదా, కమ్యుటేటివ్ అంటాం అంతే. ఏబిలియన్ అంటాం చూడు, అలా ఇక్కడ రింగ్కి వచ్చేసరికి కమ్యుటేటివ్ రింగ్ అంటాం. సేమ్ ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా, A × B = B × A, సింపుల్, ఇంకేం లేదు. కమ్యుటేటివ్ రింగ్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు సమ్మల్లోకి వెళ్దాం. చిన్న చిన్న సమ్స్ ఉన్నాయి, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళి ఏది ఎలా ఎప్పుడు ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడ సమ్ ఇచ్చాను. ఫస్ట్ థీరం అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఆర్ ఈజ్ ఏ రింగ్, సో ఆర్ అనేది ఒక రింగ్ అని మెన్షన్ చేశాడు. 0, A, B బిలాంగ్స్ టు ఆర్, అంటే 0 AB అనేవి ఆర్లో ఉన్నాయట. దెన్ ఈ 4 కండిషన్లు చెప్పమని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్త చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రూఫ్. సో మనకు కావాల్సింది ఇక్కడ ప్రూఫ్ అనమాట, థీరం కాబట్టి. సో అందులో ఫస్ట్ వన్ నేను ఇక్కడ ప్రూవ్ చేస్తాను, జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ, టు ప్రూవ్ దట్ 0A = A0 = 0. అంటే 0 తోటి ఏ అనే ఎలిమెంట్ కనుక మల్టిపుల్ అయితే ఆన్సర్ 0 వస్తుంది అని చెప్పడం. 0 × A చేస్తే 0 కదా సార్ వస్తుంది, నీకు నాకు తెలుసు, అది మామూలుగా మ్యాథమెటిక్స్లో. బట్ ఇది థియరీ పేపర్, థియరీ పేపర్లో ఇది 0 వస్తుంది. అంటే ఇప్పుడు నీకు నాకు నార్మల్గా 5 × 0 0, 10 × 0 0, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ ఎలా తెలిసాయి, అసలు ఇది ఎలా ప్రూవ్ అయ్యింది అని చెప్పేది థియరీ పేపర్ అనమాట. అంటే స్టార్టింగ్ ఏం తెలియదు అనుకున్నప్పుడు సైంటిస్టులు, అదే ఎవరైతే మ్యాథమెటిషియన్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రూవ్ చేశారు, ఏ రూల్స్ని వాడి వాళ్ళు ఇది ప్రూవ్ చేశారని మనం చేయడాన్ని ఈ థియరీ పేపర్ గొప్పతనం. అక్కడ అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అన్ని టెక్నాలజీలు వచ్చాయి, కానీ ఆ టెక్నాలజీ రాకముందు ఎలా వచ్చిందో తెలియాలి కదా, ఎలా వచ్చిందో తెలిస్తేనే ఈ టెక్నాలజీ గొప్పతనం తెలుస్తుంది. అలా ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక ఎలిమెంట్ 0తో మల్టిప్లై అయితే 0A అని చెప్పేస్తాం, సింప్లెస్ట్ థింగ్. బట్ అది ఎలా చెప్తున్నారు, దేన్ని బేస్ చేసుకొని చెప్పారు అనే క్వశ్చన్ వస్తుంది కదా మామూలుగా. ఎలా అంటే ఈ రూల్స్ని బట్టి. ఓకే, ఇది ఇనీషియల్ అనమాట, అంటే అప్పటి మ్యాథ్స్ లెక్క అప్పటిది. సో ఆ మ్యాథ్స్లో ఇది ఎలా జరిగింది అనేది ఇక్కడ నేర్చుకొని, ఓహో ఇది ఎలా అయ్యిందనమాట, అందుకే మనం ఇలా వాడుతున్నాం అనమాట అని మనం తెలుసుకోవాలి. చెప్తాను చూడండి. సో ఇప్పుడు 0A A0 0, అది ఎలా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటన్నా సింపుల్గా జాగ్రత్త చూడు నువ్వు. 0A A0 0 అంటే 0A అన్న 0A, A × 0 అన్న 0 అని వాల్యూ చెప్తా చూడు. అంటే ఇప్పుడు A × B = B = 2 అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి, A వాల్యూ 2A, B వాల్యూ 2A, అది దాని మీనింగ్. కాబట్టి నేను ముందు ఇది ప్రూవ్ చేస్తాను. కాబట్టి దానికోసం కన్సిడర్ 0A అని తీసుకున్నాను. సో 0A తీసుకొని 0 తెస్తే సరిపోయినట్టే. అప్పుడు A0 తీసుకొని 0 తెస్తే సరిపోయినట్టే అలా. సో 0 × A అనేది నేను తీసుకున్నాను ఇక్కడ, జాగ్రత్త చూడు. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు జాగ్రత్త చూడు. 0 × A నేను 0 ప్లేస్లో 0 + 0 రాయొచ్చా, జాగ్రత్తగా ఆలోచించు. 0 ప్లేస్లో 0 + 0 రాయొచ్చా, రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు కదా, లేదు. సో 0A 0 + 0A. ఇప్పుడు ఇది చూడడానికి జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేస్తే డిస్ట్రిబ్యూటివ్ లా లాగా ఉందా, బై డిస్ట్రిబ్యూటివ్ లా. నేను షార్ట్కట్లో రాశాను, నీట్గా రాసుకోవచ్చు.
డిస్ట్రిబ్యూటివ్లో నేను ఏ నేర్పింది నీకు, మనం ఏం నేర్చుకున్నాం డిస్ట్రిబ్యూటివ్ లాలో ఏ ఆఫ్ బి ప్లస్ సి ఉంటే ఏ ఇంటూ బి రాసుకో, ఏ ఇంటూ సి రాసుకో అని నేర్పితే డిస్ట్రిబ్యూటివ్ లా కదా. మరి అదే లాజిక్లో ఇక్కడ 0 ఇంటూ ఏ ఉంది కాబట్టి ఈ ఏ అనేది ఇద్దరితో మల్టిప్లై అవుతుంది, ఇక్కడ ఎలాగైతే మల్టిప్లై అయ్యింది అలాగా. అప్పుడు నాకు ఇక్కడ ఎవరు వస్తారు, 0a ప్లస్ 0a. ఇక్కడ ఎవరు ఉన్నారు, 0a ఉంది. సరిపోయిందా లేదా? ఇది యాస్టీస్ రాశాను, ఇది దీంతో మల్టిప్లై చేశాను ఏని లోపల ఉన్న ఇద్దరు ఎలిమెంట్లతో. ఇప్పుడు జాగ్రత్త చూడు, 0a అనేది ఒక ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ నీకు నాకు బాగా తెలుసు కదా. ఐడెంటిటీ ఏంటి, ఐడెంటిటీ రూల్ చెప్పు. ఏదైనా ఒక ఎలిమెంట్, నార్మల్ ఎలిమెంటు 0తో యాడ్ అయినా, 0 అనేది ఒక నార్మల్ ఎలిమెంట్తో యాడ్ అయినా వచ్చేది ఒక నార్మల్ ఎలిమెంటే. అవునా, గుర్తుందా లేదా? ఏ సర్కిల్ ఈ అన్నా, ఈ సర్కిల్ ఏ అన్నా ఏ ఇంటూ ఈ అన్నా, ఈ ఇంటూ ఏ అన్నా ఏ ప్లస్ ఈ అన్నా, ఈ ప్లస్ ఏ అన్నా గ్రూప్ థియరీలు నేర్చుకున్నాం. అలా ఒక నార్మల్ ఎలిమెంటు 0తో యాడ్ అయినా, 0 ఒక నార్మల్ ఎలిమెంట్తో యాడ్ అయినా ఎలాగైనా సరే ఆన్సర్ ఏ కదా వస్తుంది. మరి అంటే ఇక్కడ చూడు, అంటే ఒక నార్మల్ ఎలిమెంట్ ప్లేస్లో నేను ఇది రాయొచ్చు అంతే కదా, ముగ్గురు ఈక్వల్ అంటే. అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా రాయొచ్చు కాబట్టి నేను ఇది రాశాను అనుకో, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ ప్లస్ 0 ఉంది. జాగ్రత్త విను, ఏ ఉంది కాబట్టి ఏ ప్లస్ 0 ఉంది. బి ఉంటే బి ప్లస్ 0 అంతే కదా, సి ఉంటే సి ప్లస్ 0. మరి అలాంటప్పుడు దాని ప్లేస్లో 0a ఉంటే అప్పుడు 0a ప్లస్ 0. అవునా కాదా? అంతే కదా. ఏ ఉన్నప్పుడు ఏ ప్లస్ 0 అయినప్పుడు 0 ఇంటూ ఏ ఉన్నప్పుడు 0 ఇంటూ ఏ ప్లస్ 0. అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఏ ప్లేస్లో 0a పెట్టు అంతే. ఓకేనా? కాబట్టి నేను 0 ఇంటూ ఏ ప్లస్లో ఏ రాయొచ్చు, 0 ఇంటూ ఏ ప్లస్ 0 రాయొచ్చు. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో 0 ఇంటూ ఏ ప్లస్ 0 రాయొచ్చు. ఎందుకు ఇలా రాశాను, ఐడెంటిటీ రూల్ వాడి. అర్థమైందా లేదా? ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎవరు ఉన్నారు, 0 ఇంటూ ఏ ప్లస్ 0 ఇంటూ ఏ. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 0a ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 0a ఉంది. సో రెండిట్లో లెఫ్ట్ మ్యాచ్ అవుతుందంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఏ రూల్ వాడి? వెరీ గుడ్, లెఫ్ట్ క్యాన్సిలేషన్లో. అక్కడ నేర్చుకున్నాం కదా, అదే లెఫ్ట్ క్యాన్సిలేషన్లో గ్రూప్ థియరీలో నేర్చుకున్నావా? అలాగే. సో ఇప్పుడు వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతే నాకు ఎవరు మిగులుతారు, 0a. అంటే ఇప్పుడు నాకు ఏమొచ్చింది నాన్న, 0 ఇంటూ ఏ వాల్యూ 0 అని వచ్చింది. 0 ఇంటూ ఏ వాల్యూ ఏమొచ్చింది, 0 అని వచ్చింది. అంటే ఇలా వచ్చింది, ఇలా మ్యాథమెటిషియన్స్ ఫైండ్ చేశారు. అలా ఫైండ్ చేయబట్టే ఈరోజు మనం సింపుల్గా 0 ఇంటూ సంథింగ్ 0 అని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు 0 ఇంటూ సంథింగ్ 0 అని ప్రూవ్ చేసాం అన్నమాట. ఓకేనా? ఇది రియల్ మ్యాథ్స్. ఇప్పుడు ఒకటి అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఏ ఇంటూ 0 కూడా చేయగలం కదా. కాబట్టి సిమిలర్లీ డైరెక్ట్ రాస్తే సరిపోద్ది, నువ్వు మళ్ళీ చేయక్కర్లే. చేయాలనుకుని చేయొచ్చు, ఇదే ప్రాసెస్ సేమ్. ఇక్కడ 0a బదులు A0 పెట్టు అంతే. సో సిమిలర్లీ ఏ ఇంటూ 0 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఫస్ట్ కండిషను A0 అన్నా 0a అన్నా 0a. ప్రూఫ్, హెన్స్ ప్రూఫ్ అయిపోయింది. సో ఫస్ట్ కండిషన్ అనేది ఇది. సో ఇందులో ఎవరెవరిని వాడని చెప్పు, డిస్ట్రిబ్యూటివ్ లాని వాడాం, ఐడెంటిటీని వాడాం. అది నువ్వు చూసుకోవాలి, ఎవరెవరిని వాడుతున్నామని చూసుకోవాలి. ఓకేనా? దీన్నే మనం ఈ డిస్ట్రిబ్యూటివ్ని R6 అంటాం, ఎందుకంటే 6th వాల్యూ అనమాట, 6th రూల్. ఐడెంటిటీని R3 అంటాం, ఎందుకంటే క్లోజరు అసోసియేటివ్ ఐడెంటిటీ అంటే R3 కాబట్టి. అక్కడ G1 G2 G3 అనలేం కదా, ఇక్కడ R1 R2 R3 R4 R5 R6 అలా అంటాం. ఇదనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది, ఫస్ట్ బిట్ అయిపోయింది, ఓకే బాగుంది. మరి సెకండ్ బిట్ సంగతి ఏంటి సార్, చేద్దాం మరి, అది చేసేద్దాం. సెకండ్ బిట్ చూడనన్న జాగ్రత్తగా, ఏమి ఇచ్చాడు, ఏం చేయాలి. ఏ ఆఫ్ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి. సెకండ్ బిట్ ప్రూవ్ చేయాల్సింది, ఏ ఆఫ్ మైనస్ బి అట మైనస్ ఏ ఇంటూ బి అట మైనస్ ఏబి అట. ఇది మనకు మామూలుగా ఈ మైనస్ బయటకు వస్తుందని తెలుసు, బట్ అది వస్తుందని ఎలా తెలుస్తుందంటే ప్రూఫ్ చేయాలి దానికి. ఓకే, సో దీనికోసం దీని వాల్యూ ఇదే, దీని వాల్యూ కూడా ఇదే, కాబట్టి నేను ఒకటి చెప్తా. కన్సిడర్ ఒకటి తీసుకుంటున్నాం, ఏంటదంటే ఏ ఆఫ్ మైనస్ బి తీసుకుంటున్నాను. ఏ ఆఫ్ మైనస్ బి తీసుకుంటున్నాను, ఎవరికి ఈక్వల్, మైనస్ ఆఫ్ ఏబికి ఈక్వల్. ఇది నేను ప్రూవ్ చేయాలి. ఓకే, దీన్ని నేను
ఇది ఇటు తెచ్చుకొని రాసుకున్నాను అనుకో, ఏ ఆఫ్ మైనస్ బి ఇది ఇటు వస్తే ప్లస్ ఏబి ఈక్వల్ టు 0. సో నేను ఇది ప్రూవ్ చేయొచ్చు కదా, ఇది చేసిన ఒకటేనా? అర్థం కాలేదు సార్, చెప్తాను. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 ఇటు వస్తే ఎక్స్ మైనస్ 2, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. ఇప్పుడు ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అన్నా, ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నా ఒకటేనా కాదా? ఒకటే. ఆ 2 ఇటు వచ్చింది అంతే తప్ప రెండు ఒకటే కదా. ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నా, అది ఇటు వచ్చేస్తే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ 0 అన్నా ఒకటే కదా ఈక్వేషన్. అలాగే ఇటువైపు ఉన్న మైనస్ ఏబిని ఇటు తెచ్చేస్తే ప్లస్ ఏబి అయింది అంతే. ఇది కూడా అది రెండు ఒకటే కాబట్టి నేను దీని బదులు ఇది చేద్దాం అంటున్నాను, రెండు ఒకటే కాబట్టి. సో ఇది ప్రూవ్ చేస్తే సరిపోదు నాకు. సో ఏం ప్రూవ్ చేయాలన్నా, ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి. అంటే నేను ఇది తీసుకుంటా, కన్సిడర్, జాగ్రత్త చూడు, కన్సిడర్ ఎల్హెచ్ఎస్ తీసుకో, ఏ ఆఫ్ మైనస్ బి ప్లస్ ఏబి. ఓకే, ఇది ఇప్పుడు ఏ అనేది కామన్ ఉంది కానీ కామన్ అని నేను అనకూడదు, ఎందుకంటే ఇది మనం నార్మల్ మ్యాథ్స్ కాదు, థియరీ మ్యాథ్స్. థియరీలో రూల్స్ వాడాలి. రూల్ ఏంటో చెప్తా చూడు. డిస్ట్రిబ్యూటివ్ లా మనకి ఏం నేర్పుతుంది? డిస్ట్రిబ్యూటివ్ లా మనకి ఏం నేర్పుతుంది? ఏ ఆఫ్ బి ప్లస్ సి ఉంటే ఏ ఇంటూ బి రాయు, ఏ ఇంటూ సి రాయు, అలా రాసుకో అని నేర్పుతుంది కదా. ఏ ఆఫ్ బి ప్లస్ సి ఉంటే ఇది రాసుకో అని చెప్పినప్పుడు, ఇది ఉన్నప్పుడు అది కూడా రాసుకోవచ్చు కదా. ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే 2 ఈక్వల్ టు ఎక్స్, కాబట్టి ఇది కనబడినప్పుడు ఇది కూడా రాయొచ్చు. దీనిలా కనబడితే ఇది రాయొచ్చు కాబట్టి జాగ్రత్త చూడు. ఇక్కడ ఇది ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అన్నట్టు కనబడుతుందా? ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ సరిపోయిందా? కాబట్టి నేను పైది రాయొచ్చా? రాయొచ్చు. కాబట్టి కామన్గా ఇప్పుడు ఏ అనేది వస్తుంది, ఎందుకంటే ఆ రూల్ బట్టి. ఇక్కడ ఎవరు ఉన్నారు? మైనస్ బి ప్లస్ బి. ఇక్కడ బీసీ ఉంది కాబట్టి బీసీ రాశారు, ఇక్కడ మైనస్ బి ప్లస్ బి కాబట్టి మైనస్ బి ప్లస్ బి రాశారు. ఇప్పుడు మైనస్ బి ప్లస్ బి అంటే వాల్యూ ఎంతనన్నా 0. అది కూడా ఎలా తెలుసా? మైనస్ బి ప్లస్ బి అంటే క్యాన్సిల్ అవ్వవు, థియరీ పేపర్లో అలాంటివి అవ్వవు. మైనస్ బి ప్లస్ బి అంటే ఏమవుతాయి చెప్పు? ఏమవుతుందో? ఐడెంటిటీ కాదు, ఇన్వర్స్ రూల్. ఇన్వర్స్ రూల్ మనకి ఏం నేర్పుతుంది? ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈక్వల్ టు 0. గుర్తుందా? గుర్తుంది కదా. ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ అని నేర్చుకున్నాం గ్రూప్ థియరీలో. అలాగే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న 0. అయితే ఇక్కడ బి అంటే ఎవరు? ఏ యొక్క ఇన్వర్స్. బి అంటే ఎవరినన్నా? ఏ యొక్క ఇన్వర్స్. కాబట్టి బి ప్లస్లో ఏం పెట్టచ్చు? ఏ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ. బి అంటే అక్కడ మైనస్ ఏ అని అర్థం. అలాగే ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఏ మైనస్ ఏ ప్లస్ ఏ, ఆన్సర్ 0. దీన్ని బేస్ చేసుకొని మైనస్ ఏ ప్లస్ ఏ 0 ఉన్నప్పుడు మైనస్ బి ప్లస్ బి ఉన్న 0 వస్తుంది. కాబట్టి అలా వచ్చింది అని అర్థం. అక్కడ ఇలా కొట్టేసామని కాదు. క్లియర్? సో ఇక్కడ ఎవరిని వాడాం? ఐడెంటిటీని వాడాం, సారీ ఇన్వర్స్ని వాడాం, డిస్ట్రిబ్యూటివ్ని వాడాం. సో ఇప్పుడు ఏ ఇంటూ 0 అంటే ఇదిగా ఫస్ట్ ప్రాపర్టీలో ఉంది, ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి ఇక్కడ వాడుకునే హక్కు వచ్చింది మనకి. సో ఫస్ట్ ప్రాపర్టీ మనకి ఏం చెప్పింది? 0 ఇంటూ ఏ అన్నా ఏ ఇంటూ 0 అన్నా 0 అని చెప్పింది. కాబట్టి ఏ ఇంటూ 0 అంటే 0 అని చెప్పింది కాబట్టి వాడాము. ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, ఆర్హెచ్ఎస్ తెచ్చేసాను, సరిపోయిందా? క్లియర్? సో వీళ్ళిద్దరికీ చేసినప్పుడు వచ్చిందంటే వీళ్ళిద్దరికీ చేసినప్పుడు కూడా వస్తుంది కాబట్టి సిమిలర్లీ అని రాసేసుకుంటావు, అయిపోయింది. బాగుందా? సో ఇక్కడ నువ్వు గమనించుకోవాలి, నేను ఇవన్నీ వాడుతూ చెప్తా ఉన్నాను. సో అవే ఇంపార్టెంట్, అదే సబ్జెక్ట్ అంటే. ఓకేనా? అంతే. ఇది సెకండ్ బిట్. మరి థర్డ్ బిట్ ఏంటి సార్? థర్డ్ బిట్ చూద్దాం. సో థర్డ్ బిట్ కూడా ఇక్కడ మీకు నీట్గా ఉంది కదా, దాన్ని బట్టి ఇది నువ్వు ప్రాక్టీస్ చేసేస్తే స్పీడ్ చేసేస్తావు, ఓకే. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్లో ఎందుకు చేస్తాను? ఎందుకంటే నీకు సబ్జెక్ట్ ఇవ్వాలి కాబట్టి. మన దగ్గర నువ్వు క్లాసులు కొన్నావంటే నీకు న్యాయం జరగాలి, సబ్జెక్ట్ రావాలి, ఏటి పడితే చెప్పకూడదు, ఎవ్రీథింగ్ షుడ్ బి కరెక్ట్. కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎంత ఉన్నా, రియల్ మీనింగ్ నీకు తెలియాలి. రేపు పొద్దున్న నేను ఎవరు అడిగినా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది నెక్స్ట్ థర్డ్ది ఏంటి? మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏబి. ఇది మూడోది. సో ఇచ్చేద్దాం. సో ఇది తీసుకొని అది చెప్పాలి. కన్సిడర్, దీనికి కూడా ఎవరిని తీసుకోవాలి? మైనస్ ఏ మైనస్ బిని తీసుకున్నాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకో, రెండో బిట్ను ఉపయోగించుకొని చేయాలి. ఇక్కడ బై టూ
ఏంటి బై 2 అంటే ఇగో ఇది కదా ఈక్వల్, ఏ ఆఫ్ మైనస్ బి అనేది ఎవరికి ఈక్వల్, మైనస్ ఆఫ్ ఏబీకి ఈక్వల్. లేదా నువ్వు ఇది తీసుకో, ఏది తీసుకున్నా పర్లేదు. ఇక్కడ జాగ్రత్త చూడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఏ ఆఫ్ మైనస్ బి ఈక్వల్ ఏమైంది, మైనస్ ఆఫ్ ఏబీ అయింది. అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ పాజిటివ్ ఉండి సెకండ్ ఎలిమెంట్ నెగిటివ్ ఉంటే సెకండ్ ఎలిమెంట్ నెగిటివ్ సైన్ అనేది బయటికి రాయు, వాళ్ళిద్దరిని యాజ్ ఇట్ ఈజ్ రాయు అని చెప్పడం. అక్కడ మీనింగ్ అర్థమవుతుందా? దాన్ని బట్టి చూసుకో. ఇక్కడ కూడా ఇప్పుడు కంపేర్ చేసుకో. ఇది పాజిటివ్ అనుకో, ఇప్పుడు నువ్వు దీన్ని పాజిటివ్ అనుకో, మైనస్ ఏ కాదు, మైనస్ ఏ అనేది ఒక పాజిటివ్ నెంబర్, నాట్ నెగిటివ్. ఓకే, ఎందుకంటే దీంతో మ్యాచ్ చేయాలి కాబట్టి. ఇది పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అనుకో, ఇది నెగిటివ్ కాబట్టి ఇది నెగిటివ్, యాజ్ ఇట్ ఈజ్ ఉంచు. దాన్ని బట్టి చూసుకుంటే ఇది ఇలాగే ఉంది. ఏం రాయాలి, మైనస్ బి ముందున్న మైనస్ బయట రాయాలి. ఇక్కడ కూడా బి ముందున్న మైనస్ని బయట రాయు. అలాగే మిగతా ఇద్దరిని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. కాబట్టి ఇది ఎవరు, మైనస్ ఏ, ఇది ఎవరు, బి, యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు ఏ ఇంటూ బి ఏమవుతుంది, ఏబి అవుతుంది. అర్థమైందా లేదా? సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను, ఇది వచ్చిందా లేదా? సార్ సింపుల్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అక్కడే వేసేయచ్చు కదా సార్ అంటావు. వితౌట్ యూజింగ్ రూల్స్ యూ షుడ్ నాట్ డూ. ఇది మెయిన్ అక్కడ. అందుకే ఆ రూల్ వాడాను. ఏంటి ఆ రూల్ అంటే ప్రాపర్టీ 2ను ఉపయోగించి ప్రాపర్టీ 3ని తెచ్చాం. అది లెక్క అక్కడ. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది, ఏ ఆఫ్ బి మైనస్ సి ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. ఏ ఆఫ్ బి మైనస్ సి ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. ఇది తీసుకొని తేవాలి, ఎంత అయిపోద్ది చూడు. కన్సిడర్ ఏ ఆఫ్ బి మైనస్ సి. ఇది ఇప్పుడు చూడడానికి డిస్ట్రిబ్యూటివ్ లా లాగా ఉందా? ఉంది. డిస్ట్రిబ్యూటివ్ లా నేను ఏం నేర్పాను నీకు? డిస్ట్రిబ్యూటివ్ లాలో ఏ ఆఫ్ బి ప్లస్ సి ఉంటే ఏబి ప్లస్ ఏసి కదా. కానీ ఇది కూడా అలాగే కన్వర్ట్ చేయాలి కాబట్టి దీన్ని నేను ఏ ఆఫ్ బి ప్లస్ ఆఫ్ మైనస్ సి అని రాస్తా. అప్పుడు చూడడానికి బి ప్లస్ సి లాగా ఉంది కదా, అందుకు ప్లస్ పెట్టాను. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళీ. ఓకే, మీనింగ్ మారట్లా. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా లాగా ఉంది కాబట్టి ఇది రాసుకోవచ్చు, కాబట్టి అది రాసుకో. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ మైనస్ సి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటూ బి అంటే ఏ ఇంటూ బి, ఏ ఇంటూ మైనస్ సి అంటే చూడడానికి ఎలాగైనా ఉంది. జాగ్రత్త చూడు, ప్రాపర్టీ 2 వచ్చింది అక్కడ. ఇది ప్రాపర్టీ 2 మళ్ళీ. ఏ ఇంటూ మైనస్ బి అంటే మైనస్ ఏ ఇంటూ బి కదా. మరి అలాంటప్పుడు ఏ ఇంటూ మైనస్ సి అంటే మైనస్ ఏ ఇంటూ సి. సో ఏబి మైనస్ ఏసి వచ్చిందా? వచ్చింది. సో ఇక్కడ ప్రాపర్టీ 2 వాడావు, డిస్ట్రిబ్యూటివ్ లా వాడావు కాబట్టి ప్రూఫ్ వచ్చింది. అలా అర్థం చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తాం అని కాదు. బట్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీకు ఎలాగ అలవాటు అయిపోద్ది కాబట్టి చిటికలో చేసేస్తావు. ఇది ఇక్కడ ఏముంది, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అక్కడే వస్తుంది ఆన్సర్, ఇది వస్తుంది, సింపులే. బట్ మనకి మ్యాథ్స్ ఎంత అవుతుందని తెలియదు కదా ఆ రోజుల్లో. ఇనీషియల్గా వాళ్ళు కనిపెట్టేటప్పుడు ఇన్ని రూల్స్ వాడి చేశారు అని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి నువ్వు కూడా నీకు మార్క్స్ ఇందులో రావాలంటే ఈ పక్క నేను మెన్షన్ చేస్తున్న ప్రతి పాయింట్ కూడా మెన్షన్ చేయాలి. ఏనన్నా? సో ఇవి 4 బిట్స్. అర్థమైందా లేదా? సింపుల్ కదా, అంతే. సో ఈ విధంగా థియరంలు అనేవి చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మ, ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చాను, జాగ్రత్త చూడండి. ఇఫ్ ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్. సో కొత్త పదం వచ్చింది, బూలియన్ రింగ్ అంటే ఏంటో చెప్తా. దెన్ 3 కండిషన్లు ఇచ్చాడు. ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అంట. అంటే ఏ ప్లస్ ఏ చేస్తే 0 రావాలి. అలాగే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. జాగ్రత్త చూడు, యాక్చువల్గా ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయితే బి ఎటు పట్టుకెళ్తే మైనస్ బి అవుతుంది. ఏ ఈక్వల్ టు మైనస్ బి నీకు నాకు బాగా తెలుసు, కానీ అది చెప్పట్లా. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు బికి ఈక్వల్ అట. మరి ఎలాగానే చూద్దాం. అలాగే ఎవ్రీ బూలియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. ఎవ్రీ బూలియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్లీ ఈ టాపిక్లో ప్రూఫ్. అసలు బూలియన్ రింగ్ అంటే ఏంటి, ఇది బాగా ఇంపార్టెంట్. సింపులెస్ట్ థింగ్, బూలియన్ రింగ్ అంటే దాని డెఫినేషన్ ఏంటంటే లెట్ ఆర్ బి ఏ రింగ్. ఆర్ అనేది ఒక రింగ్ అయినప్పుడు ఏ అనే ఎలిమెంట్ కనుక ఆర్లో ఉంటే, అంటే ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి ఆ కండిషన్ సార్ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. ఏంటి ఆ కండిషను?
ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. అంటే ఏ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా దానికి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే దాన్నే బూలియన్ రింగ్ కండిషన్ అంటారు. సింపుల్. సో దాన్ని బేస్ చేసుకొని అమలు చేయాలి. చేద్దాం ఫస్ట్. సో వాడు ఇచ్చిందే కాబట్టి లెట్ ఆర్ బి ద బూలియన్ రింగ్. ఓకేనా. సో వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే టు ప్రూవ్ దట్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. కనిపిస్తుంది కదా, ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. సో బూలియన్ రింగ్ పరంగా మనకు తెలుసు కదా, సిన్స్ బై ద డెఫినేషన్ ఆఫ్ బూలియన్ రింగ్. సో బూలియన్ రింగ్ డెఫినేషన్ పరంగా చూసుకున్నట్టయితే వీ హ్యావ్ లేదా వీ నో ఏంటది, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. ఇదే కదా బూలియన్ రింగ్ డెఫినేషన్ అన్నాను. దాన్ని ఉపయోగించుకొని చెయ్యాలని అర్థం, అంతే. జాగ్రత్త చూడు, కన్సిడర్. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఎప్పుడు ఏ ఉన్నప్పుడు. అదే బి ఉంటే బి స్క్వేర్ ఈక్వల్ టు బి, సి ఉంటే సి స్క్వేర్ ఈక్వల్ టు సి. మరి ఇలాంటప్పుడు ఇక్కడ ఏ ప్లస్ ఏ ఉంటే చెప్పు, ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అయిపోయింది. బి స్క్వేర్ ఈక్వల్ టు బి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, అలాగో ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. అంటే ఏ ప్లేస్లో ఏ ప్లస్ ఏ ఇచ్చాడు, అంతే. క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి పెట్టాను. క్లియరా. ఇది ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే చూడడానికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది కదా సార్, అది అప్లై చేద్దామా అంటే చేయకూడదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇదంతా ఇనీషియల్ మ్యాథ్స్. అప్పుడు ఎలా చేస్తారో అలాగే చేయాలి. సో ఈ ఫార్ములాలు లాంటివి ఏవి అప్లై చేయకూడదు. మరి ఎలా చేయొచ్చు, ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే అర్థం రెండు కాబట్టి ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ అని దాని మీనింగ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏ ప్లస్ ఏఏ ఉంది. ఇది ఓకే కదా ఇక్కడ దాకా, ఇది బేసిక్కే కాబట్టి. ఇప్పుడు మల్టిప్లై చేయి, దీన్ని వీళ్ళిద్దరితో అంటే ఏ ఆఫ్ ఏ ప్లస్ ఏ ప్లస్ మళ్ళీ ఏ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ ఏ. ఓకేనా, సరిపోయిందా చూడు. దీన్ని వీళ్ళిద్దరితో చేశాను. ఇప్పుడు మల్టిప్లై చెయ్యు, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఓకే, సో ఏ స్క్వేర్ 4 వచ్చాయి. నార్మల్గా బూలియన్ రింగ్ బట్టి కదా మనం వాడుతున్నాం. బూలియన్ రింగ్లో మనకేం తెలుసు, ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఏ, కాబట్టి ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. సరిపోయిందో లేదో చూడు. వీటి ప్లేస్లో ఏలు పెట్టాను, ఇక్కడ ఏ ప్లస్ ఏని యాస్టీస్ రాశాను. సో ఇప్పుడు అటువైపు చూసినట్టయితే ఐడెంటిటీ రూల్ మనకి ఏం చెప్తుంది, ఒక నార్మల్ ఎలిమెంట్ జీరోతో యాడ్ అయినా, జీరో అనేది నార్మల్ ఎలిమెంట్ యాడ్ అయినా నార్మల్ ఎలిమెంట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ నార్మల్ ఎలిమెంట్ ప్లేస్లో ఏ ప్లస్ 0 అయినా పెట్టవచ్చు, 0 ప్లస్ ఏ అయినా పెట్టవచ్చు. సో ఫస్ట్ ఇది పెడదాం, ఏ ప్లేస్లో ఏ ప్లస్ 0 పెట్టవచ్చు. మళ్ళీ ఏ ప్లస్ ఏ ప్లేస్లో ఏ ప్లస్ ఏ ప్లస్ 0 పెట్టొచ్చా? ఎస్, ఆబ్వియస్లీ పెట్టవచ్చు. ఇక్కడ ఏ అంటే ఏ ప్లస్ 0, ఏ ప్లేస్లో ఏ ప్లస్ ఏ పెడితే ఏ ప్లస్ ఏ ప్లస్ 0. ఓకే, అంతే. ఇటువైపు ఎవరు ఉన్నారు, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఎల్హెచ్ఎస్లో లెఫ్ట్ సైడ్ది, ఆర్హెచ్ఎస్లో లెఫ్ట్ సైడ్ది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ ఎలా అవుతాయి, వెరీ గుడ్, బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ద్వారా అవుతాయి. క్యాన్సిల్ అయిపోతే ఎవరు మిగిలేరు, ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఇగో ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. వాడు అదే కదా అడిగాడు, తీస్తాం. అర్థమైందా లేదా? ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం సెకండ్ వన్ చూడండి అమ్మ ఇక్కడ జాగ్రత్తగా. ఏంటి సెకండ్ వన్, సింపుల్, అది కూడా సింపుల్గా వెళ్ళిపోతాయి. ఇంకా బేసిక్స్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను రింగ్ రిలేటెడ్. ఓకేనా. రెండోది ఏంటి అంటే ఏం చెప్తుంది సెకండ్ వన్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఏ ప్లస్ బి అనేది 0 అయితే ఏ ఈక్వల్ టు బి అనేది కరెక్ట్ అని చెప్తున్నాడు. అంటే ఎలాగో చూద్దాం, ఇది తీసుకొని ఇచ్చేద్దాం. కన్సిడర్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. ఫస్ట్ బిట్లోంచి మనం ఏ నేర్చుకున్నాం, ప్రూవ్ చేస్తాం కాబట్టి వాడుకోవచ్చు. ఫస్ట్ బిట్ ఏ నేర్పుతుంది, ఏ ప్లస్ ఏ అంటే 0 అని నేర్పుతుంది. అంటే ఏ ప్లస్ ఏ ప్లేస్లో 0 పెట్టవచ్చు, 0 ప్లేస్లో ఏ ప్లస్ ఏ పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ 0 ప్లేస్లో నేను ఏ ప్లస్ ఏ పెట్టుకోవచ్చా, పెట్టుకోవచ్చు.
కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి, ఈ 0 ప్లేస్లో ఏ ప్లస్ ఏ. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్, ఇక్కడ ఆర్హెచ్ఎస్ రెండిట్లో కూడా లెఫ్ట్ సైడ్ ఏ క్యాన్సిల్ అయిపోతే లెఫ్ట్ క్యాన్సిలేషన్లో అంటారు. సో క్యాన్సిల్ అయిపోతే ఎవరు మిగిలారు? బి ఈక్వల్ టు ఏ మిగిలింది. అదే కదా తేవాలి. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ, రెండు సేమే కదా. అర్థమైందా లేదా ఎలాగనేది? సో నేను ఇది తీసుకున్నాను, ఇది వచ్చింది అంతే. థర్డ్ బిట్ ఏం చెప్తాడంటే ఎవ్రీ బూలియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. ఎవ్రీ బూలియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. బూలియన్ రింగ్ అనేది కండిషన్ వాడుకోవాలి. కండిషన్ ఏంటంటే సిన్స్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. ఎబిలియన్ అంటే ఎంతమంది మనకి అవసరం? ఎబిలియన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ, తెలుసు కదా, అంటే ఇద్దరు అవసరం. కాబట్టి లెట్, తెలుసు కదా నేను ఎందుకు అంటున్నానంటే గ్రూప్ థియరీలో మనం నేర్చుకున్నాం, అవునా కాదు? ఎబిలియన్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్, అంటే కమ్యుటేటివ్ అని. సో ఇద్దరు కావాలి కాబట్టి ఏ కామా బిని నేను ఆర్లో తీసుకుంటున్నా. అప్పుడు నాకు ఎవరు వస్తారు? ఏ ప్లస్ బి అనే ఎలిమెంట్ వస్తుంది. అది ఎవరికి ఈక్వల్ అవ్వాలి? బి ప్లస్ ఏకి ఈక్వల్ అవ్వాలి. మరి అవుతుందో లేదో చూద్దాం. ఇందులో అప్లై చేయండి. కన్సిడర్ ఇందులో పెడితే ఏ స్క్వేర్ ఏ అయ్యింది, బి అయితే బి స్క్వేర్ బి అవుతుంది, ఏ ప్లస్ బి అయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. ఇందాకలాగే దీన్ని ఎలా చేస్తావు? నువ్వే చేసేయచ్చు, నేను వదిలేస్తున్నాను చూడు. ఏ ప్లస్ బి చేసేద్దాంలే. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇద్దరు కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇటువైపు ఎవరు ఉన్నారు? ఏ ప్లస్ బిఏ ఉంది. సో మళ్ళీ ఇందాకలాగా దీన్ని వీళ్ళిద్దరితో మల్టిప్లై చేస్తే ఏ ఆఫ్ ఏ ప్లస్ బి, అంటే దీంతో మల్టిప్లై చేశాను, దీంతో ప్లస్ బీతో మల్టిప్లై చేస్తే బి ఆఫ్ ఏ ప్లస్ బి. ఇటువైపు ఏమో ఏ ప్లస్ బిఏ ఉంది. మల్టిప్లై చేయి. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ ఏ బిఏ, బి ఇంటూ బి బి స్క్వేర్. ఇటువైపు ఏ ప్లస్ బి. కనిపిస్తుంది కదా నన్ను అంతా? మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఎవరికి ఈక్వల్? ఏకి ఏ, ఇదేమో ఏబి బిఏ. మరి బి స్క్వేర్ అంటే ఎవరికి ఈక్వల్ అవుతుంది? బికి. ఏ స్క్వేర్ ఏ అన్నప్పుడు బి స్క్వేర్ బి కాబట్టి ఇప్పుడు నేను ఏని బిని వదిలిపెట్టుకుంటున్నా, ఏ ప్లస్ బిని వదిలిపెట్టుకున్నా. మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? ఏబి ప్లస్ బిఏ. ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఎవరు ఉన్నారు? ఏ ప్లస్ బి. సరే, ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో ఇందాకలాగే ఒక నార్మల్ ఎలిమెంట్ ఉంటే నార్మల్ ఎలిమెంట్ ప్లస్ 0 రాయొచ్చు కదా, అంతే కదా. ఏ ఉంటే ఏ ప్లస్ 0 రాయొచ్చు, 0 ప్లస్ ఏ రాయొచ్చు. అలాగా ఏ ప్లస్ బి ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ 0 రాయొచ్చు, లేదా 0 ప్లస్ ఏ ప్లస్ బి రాయొచ్చు, ఏదో ఒకటి ఐడెంటిటీ రూల్ బట్టి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నువ్వు అబ్జర్వ్ చేయి. ఇగో ఈక్వల్ టు అవతల సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, ఈక్వల్ టు అవతల సైడ్ అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈ రెండు. సో ఇందులో ఏ ప్లస్ బి, ఇందులో ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్లో క్యాన్సిల్ అయిపోతే మనకి ఎవరు మిగులుతారు? ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 మిగులుతుంది. ఎందుకంటే ఈడిపోతాడు వీళ్ళిద్దరు మిగులుతారు. అర్థమైందా లేదో చూసుకో. సో ఇప్పుడు ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ 0 వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎవరిని వాడాలంటే ప్రాపర్టీ 2ని వాడాలి. ఎందుకు సార్ అంటే చూడు, ఇగో ప్రాపర్టీ 2 చూడన్న ఏం చెప్పింది? ఏ ప్లస్ బి 0 అయితే ఏ ఈక్వల్ టు బి అని నేర్పుతుంది. మరి ఇక్కడ ఏబి ప్లస్ బిఏ 0 అయితే ఏమర్థం? ఏబి ఈక్వల్ టు బిఏ. కమ్యుటేటివ్ వచ్చిందా లేదా? కమ్యుటేటివ్ అంటే అదే కదా, ఏబి ఈక్వల్ టు బిఏ, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఇవన్నీ కమ్యుటేటివ్లే కదా. ఇంటూలో అయితే ఏబి ఈక్వల్ టు బిఏ, ఎడిషన్లో అయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఏబి ఈక్వల్ టు బిఏ. వచ్చిందా లేదా కమ్యుటేటివ్? అంతే. ఓకేనా? సో ఈ విధంగా సమ్మలు అనేవి మీరు చేసుకోవాలి. సో ఇక్కడ ఎడిషన్ చేయాలని చెప్పాడు క్వశ్చన్లు ఇవ్వాల ఎక్కడ కూడా, కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం. ఎడిషనే అంటే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్రూవ్ చేయాలి. బట్ అక్కడ ఏం అడగలేదు కాబట్టి మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు. ఎందుకు చెప్పు? ఎందుకంటే రింగ్లో ప్లస్ ఉంటుంది, ఇంటూ ఉంటుంది, ఇద్దరు ఉంటారు, నువ్వు ఏదైనా చేయొచ్చు. అర్థమైంది నాన్న? ఇది. సో ఈ విధంగా సమ్మలు చేసుకోవాలి. సో ఇది మన ఫస్ట్ పార్ట్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సమ్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీరు గుర్తుంచుకోండి, ఆల్రెడీ థర్డ్ సెమ్ కూడా మీరు దాటారు. నేను ఏ క్వశ్చన్స్ అయితే చెప్తున్నానో అన్నీ ఎగ్జామ్లో పడతాయి. ఓకేనా? ఇంక ఇందులో కూడా ఇంపార్టెంట్ ఎతకొద్దు, నేను చెప్పేదే ఇంపార్టెంట్, గ్యారంటీ పడతాయి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడ దాకా ప్రిపేర్ అవ్వు. నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.